మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ తిక్క అన్ని కార్యక్రమాలను ముగించుకుని రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ని కూడా కంప్లీట్ చేసుకుందట. ముందుగా ఊహించుకున్నట్లుగానే ఈ సినిమాకి కూడా సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులో యాక్షన్, గ్లామర్ డోసు కాస్త ఎక్కువగా ఉండడం వల్లే సెన్సార్ ఆ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమాని రొటీన్ కామెడీ సినిమాగా కాకుండా ఎంటర్టైనర్ లాగా కాకుండా ప్రేక్షకులను అలరించే విధంగా చాలా డిఫరెంట్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో వచ్చే కొన్ని ట్విస్టులు ఆడియన్స్ ని థ్రిల్ చేసి బాగా ఆకట్టుకుంటాయట. గత చిత్రాలతో పోల్చుకుంటే ఇందులో సాయి డిఫరెంట్ గెటప్ లోనే కాకుండా కాస్త వెరైటీ రోల్ పోషించాడని, ఆ క్యారెక్టర్ కి అతను పూర్తి న్యాయం చేశాడని కూడా అంటున్నారు. యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా ఓ రేంజ్ లో ఉందని, ఆ సీన్లు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయని చెబుతున్నారు. మరి ఓవరాల్ గా ఈ సినిమా బాగా వచ్చిందని సెన్సార్ బృందం నుంచి మంచి ఫీడ్బ్యాక్ అందింది. దీంతో ఈ మూవీ యూనిట్ చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. ఇక సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి కాబట్టి ఆగస్టు 13వ తేదీన తిక్క రిలీజ్ కి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే. ఓం 3D ఫేమ్ సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని 23 కోట్ల బడ్జెట్ తో రోహిన్ రెడ్డి నిర్మించారు. ఇందులో సాయి సరసన లారిసా బోనేసి హీరోయిన్ గా నటించింది. ఓ పాప బాబా రాందేవ్ బ్యాచ్ అన్నమాట.